నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కూకట్పల్లి నియోజకవర్గంలోని కైలాసవాసం గ్రేవీయార్డ్ కేపీహెచ్బి 9వ పేజ్ ఇండోర్ స్టేడియం భువన విజయం గ్రౌండ్ వద్ద ఇండోర్ స్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో దేశమంతా నవ్వుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. వికారాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. గ్రామాల్లో జెడ్పీటీసీలు చేసిన అభివృద్ధి పనులకు డబ్బులు రావటం లేదని, మీకు చేతనైతే సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లి మాట్లాడి తీసుకురండి అని దౌలతాబాద్ జెడ్పీటీసీ మైపాల్ ఎమ్మెల్యే కాళే యాదయ్యను ఉద్దేశించి అనడంతో ఒక్కసారిగా సభ మొత్తం తీవ్ర గందరగోళానికి గురైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బాలాజీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగుడు కత్తితో బెదిరించి మెడలో ఉన్న 5 తులాల తాళి, చెవి కమ్మలు దోచుకొని వెళ్లిపోయాడు. అంబేద్కర్ కోనసీమ అల్లవరం మండలం బుడుసుకుర్రు గ్రామంలో టిట్కో భవనాలను పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్ ను ఒక మహిళ నిలదీసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం బల్లుగూడ బాలికల ఆశ్రమ పాఠశాల డిప్యూటీ మేట్రిన్ రాధా, ఆమె భర్త సుమన్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మారుమూల పల్లెలు, కొండలు, గుట్టల మధ్య గుట్టుగా జరిగే గంజాయి సాగు ఇప్పుడు నగరంలోకి చేరింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి పెరట్లోనే గంజాయి సాగు చేస్తున్న కుటుంబం గుట్టును తాజాగా పోలీసులు రట్టు చేశారు. ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లెలో దళిత యువకుడిని ప్రేమించినందుకు హత్యకు గురైన యువతి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. సంకల్ప సిద్ధి చీటింగ్ కేసుతో తనకు మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధం లేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. ఈ మేరకు ఏపీ డీజీపీతో ఎమ్మెల్యే వంశీ భేటీ అయ్యారు. వైసీపీ బీజేపీకి మధ్య ఉన్నది రాజ్యాంగబద్ధమైన సంబంధాలే అని, అంతకు మించి ఏమీ లేదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ప్రధాన ప్రత్యామ్నాయంగా బీజేపీ, జనసేననే నిలబడతాయన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నరియుడుపై బైఠాయించడం, ఆపై వైసీపీ సర్కార్పై చంద్రబాబు విమర్శలు గుప్పించడంపై ఏపీ జనవరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం రాత్రి నుండి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్పు చేసినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు సుబ్బారెడ్డి తెలిపారు. చంద్రబాబు రోజుకో డ్రామా చేస్తున్నాడని హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న ఇదేమే కర్మ రోడ్ షోను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా కృష్ణా మిల్క్ యూనియన్ పనిచేస్తోందని విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. డైరీ పాలకవర్గ సమావేశాన్ని కృష్ణా జిల్లా గన్నవరం హనుమాన్ జంక్షన్ లో నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన వలన మదనపల్లెకు ఒరిగింది ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ విమర్శించారు. మదనపల్లె టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగలివారిపల్లి కుంటబెల్ల అడవి ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఒక ఏనుగు పడవేసింది. దాంతో విద్యుత్ షాక్కు గురైన ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. చిత్తూరు జిల్లా పల్మనేరు సిల్క్ ఫార్మ్ వద్ద సెకండ్ హ్యాండ్ వుడీ ఫర్నిచర్ షెడ్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షెడ్డు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఫైర్ సిబ్బందిని వెనువెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. లోటస్ పాయింట్లో వైఎస్ షర్మిల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ నెల 4 నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని, ఈ నెల 14 వరకు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. అధికార పార్టీ వైసీపీ ఆధ్వర్యంలో 7న విజయవాడలో జరగనున్న జేహో బీసీ మహాసభను విజయవంతం చేసేందుకు విశాఖ వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట తాటిపూడి గురుకుల బాలికల కళాశాలలో 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారికి వాంతులు, విరోచనాలు కావడంతో శృంగవరపుకోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.